ప్రైజ్ ద లార్డ్. అందరూ కూడా మరి తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. మీరు మీ గృహాల్లో అందరూ సిద్ధపడున్నారని నేను నమ్ముచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతులను మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీ పాదాల సంధికి వచ్చి నేను స్తుతిస్తూ ఆరాధించడానికి మేము ఇక్కడ సంఘంగా మేము కూడుకుని ఉన్నాము ప్రభా. అయితే ఒకే చోట కూడుకోవడానికి అవకాశం పరిస్థితుల్లో ఎవరింట్లో వాళ్ళే ప్రజలు ఉన్నారు. ఇక్కడ నుంచి ప్రభా మేము ఇక్కడ ఆరాధన ప్రారంభిస్తున్నాము కనుక నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఏదైనా ఆరాధనలో మీరు ఉండండి. ప్రపంచమంతటా కూడా ఎవరి గృహాల్లో వారే లాక్డౌన్ అయిపోయి ప్రభా మరి సమాజంగా కూడుకోలేని పరిస్థితులు నెలకొన్న ఈ స్థితుల్లో మరొకసారి నీ కృపను వేడుకుంటున్నాము. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. త్వరలో మేమంతా కలిసి సంఘంగా కూడుకుని సంఘాలుగా కూడుకుని నేను ఆరాధించగలిగే కృప మాకు దయచేయండి. ఈరోజు జరిగే ఆరాధనలో కూడా మీరుండి అయ్యా నడిపించండి. బిడ్డల గృహాల్లో మరి ఎవరి గృహాల్లో వారే ఉన్నారు. వారి పరిస్థితులు స్థితిగతులు, వారు అవసరతలు, వారి సమస్యలు, వారి ఇబ్బందులు కష్టాలన్నీ కూడా నీవు ఎరిగిన దేవుడవు. ఇన్నున్న ప్రభా మేము నిన్ను సేవించాలి. మా రక్షణ కొరకు భూలోకానికి వచ్చిన దేవుడవు, మా విమోచకుడవు, నైనా మరణించి తిరిగి లేచిన దేవ పునరుద్ధానుడవు, రారాజుగా రాబోతున్న దేవుడు నైనా. కాబట్టి మేము నన్ను ఆరాధించడానికి సిద్ధపడుచు ఉంటుండగా ఈ ఆరాధన అంతట్లో మీరు నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మన పాటలు పాడుకుందాం. బిడ్డలు పాటలు పాడతారు. బంగారు తండ్రి నా యేసయ్యా, నీకంటే గనులు ఎవరయ్యా. బంగారు తండ్రి నా యేసయ్యా, నీకంటే గనులు ఎవరయ్యా. ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో, ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో. బంగారు తండ్రి నా యేసయ్యా, నీకంటే గనులు ఎవరయ్యా. బంగారు తండ్రి నా యేసయ్యా, నీకంటే గనులు ఎవరయ్యా. నా ప్రాణ ప్రియుడా, నా ప్రాణ సఖుడా, నా ప్రాణ స్నేహితుడా, నా ప్రాణ ప్రియుడా, నా ప్రాణ సఖుడా, నా ప్రాణ స్నేహితుడా. ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో, ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో. బంగారు తండ్రి నా యేసయ్యా, నీకంటే గనులు ఎవరయ్యా. బంగారు తండ్రి నా యేసయ్యా, నీకంటే గనులు ఎవరయ్యా. ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడా, అతి కాంక్షణీయుడా. ఆశ్చర్యకరుడా, ఆది సంభూతుడా, అతి కాంక్షణీయుడా. ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో, ఆరాధింతును నిన్నే ఆత్మతో సత్యముతో. బంగారు తండ్రి నా యేసయ్యా, నీ
కంటే గనులు ఎవరయ్యా? బంగారు తండ్రినా యేసయ్యా, నీ కంటే గనులు ఎవరయ్యా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 122. యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మంలో నిలుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వల్లే నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలునకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి వెళ్ళును. అతడు న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగాక, నీ నగరంలో క్షేమం ఉండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసు నిమిత్తమును నీకు క్షేమం కలుగుగాక నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదను. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మరి చిన్న ప్రార్థన చేద్దాం మరొకసారి. ప్రేమగల తండ్రి, వందనాలు. ఈ కీర్తన జాన మాతో ఉండండి, మాతో మాట్లాడండి. వేసినాను ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు దావీదు ఈ కీర్తన రాశాడు. దేవుని మందిరం వెళ్ళడానికి కలిగిన ఆసక్తి, సంతోషాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. యెరూషలేములో పాదాలు నిలపడం గురించి, నిలిచిస్తున్నవి అని చెప్పి యెరూషలేం పట్టణాన్ని గురించి కూడా ఎట్లా ఉన్నదో, నువ్వు బాగా కట్టబడిన పట్టణం వలె నువ్వు కట్టబడి ఉన్నావని కూడా ఆ పట్టణాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఇక్కడ మరి ఈ రెండు మాటలు నాకు ఏం గుర్తొస్తుందంటే, అసలు యెరూషలేంని యెబూసు పట్టణాన్ని స్వాధీనపరుచుకుని యెరూషలేంగా మార్చింది దావీదే. సౌలు కాలం వరకు యెహోషువ నుంచి సౌలు వరకు కూడా ఎవరూ కూడా ఆ యెబూసు పట్టణాన్ని స్వాధీనపరచుకోలేదు. దావీదు మాత్రమే దాన్ని స్వాధీనపరచుకుని యెరూషలేం ఆ సియోను కోటను పట్టుకుని అక్కడ యెరూషలేంలో మరి మందిరాన్ని స్థాపించడం, దావీదు పట్టణాన్ని కట్టుకోవడం అన్నీ జరుగుతారు. అంటే టెంపుల్ పెద్ద బిల్డింగ్ కట్టలేదు, కానీ ఆరాధన క్రమాన్ని మందసం తీసుకొచ్చి అక్కడ టెంట్ వేసి అందులో పెట్టి ఆరాధన చేయడానికి లేవీని ఏర్పాటు చేసి మరి ఆరాధన బృంద నాయకులను మరి అందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది. సో జరిగిన తర్వాత మరి చక్కగా జరుగుతుంది ఇక్కడ. అందుచేత మరి ఆ యెరూషలేము పట్టణం గురించి ఇక్కడ మనం తనంతో ఆశ ఎంతో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి యెరూషలేము, మా పాదాలు నీ గుమ్మంలో నిలుచున్నవి అంటున్నాడు. కాబట్టి యెరూషలేములో అడుగు పెట్టడం అనేది ఒక ధన్యతగా భావించడం అనే విషయం మనం చూస్తున్నాం. ఎంతో మరి 400 సంవత్సరాలుగా ఎవరో స్వాధీనం పట్టణాన్ని తన స్వాధీనపరచుకుని అక్కడే తన మందిరాన్ని కడతాడు. ఇది నాకు తెలిసిన పరిస్థితి అర్థం చేసుకున్నప్పుడు ఆ సంతోషం ఎందుకు అప్పుడో కట్టిన తర్వాత మళ్ళీ ఎప్పుడో పరిస్థితి వచ్చిందని అనుకుంటున్నానంటే, మరి తన పరిపాలన అంతా సాగిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో దావీదుకి ఒకసారి దేశాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సంఘానికి దూరం అయిపోయిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తన అబ్షాలోము తన కుమారుడు తను చంపడానికి ప్రయత్నించినప్పుడు మరి దేశాల నుంచి పారిపోతాడు. వెళ్ళిపోతున్నప్పుడు కూడా 15వ అధ్యాయం 2వ సమయంలో అక్కడ చెప్తాడు, మందసాన్ని కూడా తీసుకొస్తారు, కూడా వెళ్ళబడతాడు. సాధువుకు తీసుకొస్తాడు యాజకుడు, వద్దు తీసుకెళ్ళిపో, దేవుని అనుగ్రహం నాపై ఉంటే మరలా నేను కానీ తిరిగి వస్తే నన్ను బతికించి నన్ను కానీ తీసుకొస్తే అడుగు పెడితే మరలా ఆ మందిరం దగ్గరకు వచ్చి లేకపోతే ఆ మందసం దగ్గర దేవుని సందుకు వచ్చి ఆరాధిస్తాను, కానీ మందసాన్ని యెరూషలేములోకి పట్టుకెళ్ళిపోమని చెప్పేసి దావీదు మరి పారిపోతాడు. తన కుటుంబంతో, పిల్లలతో, మరి కొంతమంది అంచులతో వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంతకాలం జరుగుతుంది, కొంత పరిస్థితులు జరుగుతాయి. తర్వాత మరి అబ్షాలోముకి దావీదుకి సైన్యానికి యుద్ధం జరిగినప్పుడు మరి అబ్షాలోము చనిపోవటం, అప్పుడు ఇశ్రాయేలు గోత్రాలన్నీ కూడా అంటే ఆ టైంలో యూదా గోత్రం మాత్రమే మరలా దావీదు పక్షంగా ఉంది. మిగతా వారందరూ 11 గోత్రాలు మరి అబ్షాలోము పక్షాన్ని వహిస్తారు. అప్పుడు మరలా వాళ్ళందరూ కూడా పిలుస్తారు, యెరూషలేముకి రండి, ఏదో పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది,
మీ ఎముకనంటు వారం కదా రా అని చెప్పేసి జనులు మరలా ఆహ్వానించడం జరుగుతుంది దావీదుని. అంటే జయించాడు, తన విజయంతో తిరిగి రావాలా, కానీ జనులు కూడా మరి తిరిగి తీసుకువెళ్ళటానికి వస్తారు. అది చాలా సంతోషకరమైన విషయం. ఈ పరిస్థితుల్లో, లాక్డౌన్ పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఎవరి గృహాల్లో వారు ఉంటూ దేవుని మందిరంలోకి వెళ్ళే అవకాశాలు వస్తాయా లేదా అనేటువంటి పరిస్థితులు మన జీవితంలో కలుగుతాయి. దావీదు అంత సంతోషంగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? జనులు దావీదుతో చెప్దాం, మందిరంకి వెళ్ళాలని చెప్పాలా? అనే మందిరాన్ని కట్టించాడు. బిల్డింగ్ తర్వాత సంగతి, బిల్డింగ్ కూడా చాలా ఊహలు ఉన్నాయి. యెరూషలేమా నువ్వు బాగుగా కట్టబడిన పట్టణం వల్లే ఉన్నావంటాడు. నిజానికి అంత పట్టణం ఇంకా అప్పుడే కొంచెం ఎక్స్ట్రా కొద్దిగా కడుతున్నాడు, పూర్తిగా ఇంకా కట్టబడలేదు కూడా. కానీ తను ఒక దర్శనం ఉంది. ఆ దర్శనం కోసమే కొన్ని మరి వందల టన్నుల బంగారాలు, కలప అన్నీ రెడీ చేశాడు. దర్శనం అంతా దావీదే, మందిరం కట్టబడాలని ఆశ అంతా. ఆత్మీయంగా కూడా సంఘాన్ని స్థాపించిన దావీదే. ఒక బిల్డింగ్ మాత్రమే అన్నీ సంపాదించిన దాంతో సొలొమోను కట్టడానికి జరుగుతుంది, కానీ అంతా దావీదే ఏర్పాటు చేస్తాడు. సో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మరి దావీదు ఆ పరిస్థితుల్లో మరలా నేను అనుకున్నది ఊహించింది. ఎప్పుడు ఆ పరిస్థితి జనులు నాతో దావీదే అందరినీ ప్రోత్సహించాడు మందిరం కట్టడానికని. అయ్యో మన సౌలు కాలం వరకు ఈ మందసం విచారణ చేయలేదు, మందసం ఎక్కడో క్రియాత్యాములో ఉండిపోయింది, దాన్ని తీసుకొద్దామని తీసుకొచ్చిన వాడు దావీదే. దావీదుకి ఎవరు ప్రోత్సహించేవారు ఎవరు లేరు. ప్రోత్సహించి దావీదు అందరినీ ప్రోత్సహించేవాడు. కానీ తిరిగి ఆ పరిస్థితి జనులు అనాల్సిన పరిస్థితి ఎప్పుడు వచ్చిందని అనుకుంటున్నానంటే, మరి దేవుని మందిరానికి దూరమైనటువంటి ఆ రోజులు, ఆ గంటలో రథ నెల ఎంతకు పట్టిందో మనకు తెలియదు. ఆ అబ్షాలోం టైంలో నేను అనుకుంటున్నాను, ఆ టైంలో తను పారిపోయి మరలా దేవుని మందిరంలోకి అడుగు పెడుతున్నాను. కొంతకాలం దేవుని మందిరం దూరం అయిపోయాము, అసలు చనిపోతానేమో, మరలా అడుగు పెడుతున్నాను లేదు యెరూషలేము కన్నా పరిస్థితి దావీదు జీవితంలో ఎదుర్కొన్నాడు. ఆ టైంలో దేవుడు తన తోడుగా ఉండి బలపరిచి విజయాన్ని ఇచ్చి మరలా యెరూషలేము తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రాలు. తీసుకొచ్చినప్పుడు తను సంతోషమవుతుంది. రండి యెరూషలేముకి అన్నప్పుడు, యెరూషలేము ఏం చేద్దాం, దేవుని మందిరానికి వెళ్దాం రండి అన్నప్పుడు, జనులు నాతో అన్నప్పుడు ఏం చేశాను, సంతోషం తనకు కలిగింది. దేవునికి స్తోత్రాలు. అక్కడ ఆరాధించడానికి తను హాని చేసిన వాడు సిమ్మిని చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే, ఇలా మంచి దినాన్ని చంపుతావా, లేదు లేదు అలా చేయకండి అంటాడు. తనకు ఆనందమే, తిరిగి యెరూషలేముకి వస్తున్నాను, అక్కడ దేవుని మందిరం ఉంది, దేవుని ఆరాధించే స్థలం అక్కడ ఉంది అని చెప్పి తను ఎంతో సంతోషించినట్టుగా నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి కొంతకాలం దేవునికి దూరం అయిపోయి, దేవుని సన్నిధి కంటే దేవుని ఆత్మీయంగా దూరం అవ్వలేదు, కానీ సహవాసానికి దూరం అయిపోయి మరి తిరిగి మరలా దేవుని సన్నిధికి వస్తాను లేదో అనే ఆలోచన తనకు వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు, కానీ దేవుడు అన్నిటినీ జయించడానికి కృపనిచ్చి తిరిగి మరలా ఎక్కడ తీసుకుని వచ్చాడంటే యెరూషలేము తీసుకుని వచ్చాడు. రెండు వెళ్దాం దేవుని మందిరం ఉన్న చోటుకి అని చెప్పినప్పుడు అక్కడ దేవుని మందిరాన్ని గురించి, యెరూషలేము పట్టణాన్ని గురించి వర్ణిస్తున్నట్టుగా మరి మనకు అర్థమవుతుంది. కాబట్టి జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించేదని, యెరూషలేములో నా పాదాలని గమ్మంలో మరలా నీ గుమ్మాలో నిలపగలుగుతున్నాం. దేవునికి స్తోత్రాలు అని చెప్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు, బాగుగా కట్టబడిన పట్టణం వల్లే నువ్వు ఉన్నావు అని చెప్పేసి అంటున్నాను. ఇంకా కట్టబడాలి, దావీదు కట్టించాడు, గుళ్ళో కట్టించాడు, కానీ సంపూర్ణంగా సొలొమోనే కట్టిస్తాడు. దేవాలయం ఇంకా ఎక్కడుంది, గుడారంలోనే ఉంది. మందసం కూడా ఆ గుడారంలోనే ఉంది. కానీ దావీదుకు మందిరం గురించిన దర్శనం ఉంది, ఆసక్తి తనకుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో సాధారణంగా ఈ పరిస్థితుల్లో దేవుని మందిరానికి వెళ్ళటానికి అవకాశం లేని పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి. ఎప్పుడు లాక్డౌన్ ఎత్తబడుతుందో ఏమో తెలియదు పరిస్థితులు. కానీ దేవుడు మహాకృప చెప్పిన మరి దావీదు ద్వారా చూస్తున్నప్పుడు తప్పకుండా అద్భుతం తెలిసి మన అందరం కూడా దేవుని ఆరాధిస్తాం. అయితే దేవుని మందిరానికి ఎందుకు వస్తాం? ఇక్కడ చూసినట్లయితే ఎందుకు దేవుని మందిరానికి రావాలి, వెళ్ళాలి అని అన్నప్పుడు 4వ వచనంలో చూసినట్లయితే, ఇశ్రాయేలు నియమింపబడిన శాస్త్రములను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. దేవునికి స్తోత్రాలు చెల్లించడానికి, దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. మనకైతే ఆశీర్వాదాలు ఇస్తేనే స్తోత్రాలు చెల్లించడం రాదు. శాసనాలు అనగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఇట్లా జీవించాలి, ఇలా చేస్తే నువ్వు బతుకుతావు, ఇలా చేస్తే నువ్వు జీవించబడతావు అని ఒక శాసనాలు, ఇలా చేస్తే నువ్వు చేస్తావు. ఈ శాసనాలు ఈ కట్టడలు కూడా దేవుని ప్రజలకు మాత్రమే ఉన్నాయి. కట్టడి లేని ప్రజలు ఎంతో మంది ఉన్నారు. ప్రభా మాకు కట్టడలు ఇచ్చావు, రూల్స్ ఇచ్చావు, ఎన్ని ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు, మేము ప్రత్యేకమైన జనంగా ఉన్నామని చెప్పి దేవుని ఆరాధించడానికి దేవునికి వెళ్ళాలి. దేవుని వాక్యం మనకి ఇచ్చాడు. దేవుని కృపల గురించి కూడా దేవుని ఈ రోజుల్లో అయితే దేవుని కృప మనకి ఇవ్వబడింది, రక్షణ ఇవ్వబడింది. దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఆయన సన్నిధిలో కనబడి
ఆయన కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని మనం రక్షించినందుకు దేవుడు మనకు ఇచ్చిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తుతులు చెల్లించాలి అని చెప్పి ఒక రాయబడింది. అలాగే అక్కడ ఏముంటుంది అన్నప్పుడు 5వ వచనంలో అచ్చ న్యాయం తెచ్చుటకై సింహాసనములు దావీదు వంశాలు సింహాసనం స్థాపించబడినవి అని చెప్పేసి అంటున్నాడు. అక్కడ న్యాయం తెచ్చబడుతుంది. దేవుడు అంటే ఇక్కడ జడ్జిమెంట్ లాగా దేవుడు లాగా చెప్పట్లేదు, కానీ దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఆరాధించి చేసినప్పుడు ఏ పరిస్థితుల్లో ఉండి దేవుని మందిరానికి వచ్చినా నిజంగా నువ్వు ఆరాధించే మనసుతో వెళ్తే దేవుడి పక్షంగా న్యాయం చేసి నిన్ను కాపాడేవాడుగా ఉన్నాడని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాము. అలాగే మరి యెరూషలేములో ఏముంటుంది? 7వ వచనం అంటున్నాడు, నీ పాకాలంలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమముండును గాక అని చెప్తున్నాడు. ఏముంటుంది అక్కడ? దేవుని సన్నిధిలో సహవాసం ఏముంటుందంటే శాంతి, సమాధానం, నెమ్మది ఉంటుంది. అలాగే క్షేమం కూడా ఉంటుంది. అది జ్ఞాపకం చేసుకుని నువ్వు దేవుని అలా స్తుతించడానికి ఆరాధించడానికి వెళ్ళినప్పుడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే నీకు న్యాయం దొరుకుతుంది, నీకు నెమ్మది దొరుకుతుంది, అలాగే మరి నీ క్షేమం అన్నీ కూడా దొరుకుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని ఆరాధించడానికి సంతోషంతో వెళ్ళటం అనేది నేర్చుకోవాలి. మీరు గృహాల్లో ఉన్నారు, ఆరాధనకి ఎలా సిద్ధపడతారు నాకే తెలియదు. నీళ్ళు కూడా చర్చిగా చేసుకున్నావు కాబట్టి నీ చర్చికి ఎంత నీట్గా తయారవుతావో అట్లాగే తయారైపోయి మందిరానికైనా సిద్ధపడినప్పుడే నువ్వు సిద్ధపడినట్టు తెలుస్తుంది. లేకపోతే నిర్లక్ష్యంగానే కూర్చుంటావు. చాలామంది పరిస్థితులు అర్థం కావట్లేదు, ఎట్లా ఉంటాయో నిర్విచారం, నిర్లక్ష్యము మరి ప్రజల్లో పెరిగిపోతుంది. ఆరాధన భావం, భక్తి కలగటం అనేది కష్టమైపోతుంది పిల్లలు. కాబట్టి నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి ఆరాధనకి సిద్ధపడుతున్నాను అనే విషయాలే జ్ఞాపకం చేసుకోవాలి. సన్నిధిలో ఎట్లా ఉంటామో అట్లాగే గృహాల్లో కూడా దేవుని సన్నిధిని అనుభవించేటట్టుగా నువ్వు సిద్ధపడుతూ అన్ని రకాలుగా సిద్ధపడి దేవుని నామాన్ని కృతజ్ఞతలు చెల్లించడానికి మరి నువ్వు వెళ్ళడం నేర్చుకోగలిగితే అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ నీకు జరుగుతున్న నీకు న్యాయం జరుగుతుంది, నీకు నెమ్మది జరుగుతుంది, అలాగే నీకు శాంతి జరుగుతుంది. అంతేకాదు దేవుని సన్నిధిని దేవుని ప్రేమించగలిగితే యెరూషలేముని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. ఎవరైతే సన్నిధిని సహవాసాన్ని ప్రేమిస్తారో వారు తప్పకుండా అభివృద్ధి చెందుతారు, దీవించబడతారు అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే యెరూషలేము క్షేమం కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అని కూడా చెప్తున్నాడు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘం కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఇలా పరిస్థితుల్లో సంఘం ఆత్మీయంగా మరి ఇంకా బలపరచబడాలి. నిరాశ పడిపోకూడదు, కుంగిపోకూడదు, ధైర్యం తెచ్చుకోవాలని చెప్పి సంఘం కొరకు మరి ప్రార్థన చేయాలని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ 8వ వచనంలో చూస్తున్నాడు, నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీ క్షేమము కలుగును గాక అని నేను అందును. సో యెరూషలేముకి ఎందుకు మరి అంటున్నాడు? సంఘానికి క్షేమం కలుగును గాక అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నాం. ఏంటంటే ఎందుకు క్షేమం కలుగుతుంది నీకు అని అన్నప్పుడు నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును అని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. చాలామంది మరి ఒక ఇండిపెండెంట్గా దేవుడే అనుకుంటారు. కాదు, నీకు క్షేమం కలగాలంటే నువ్వు సహోదరులను ప్రేమించగలగాలి. అక్కడ నా సంఘం ఉంది, నా సహవాసులు ఉన్నారు, సంఘం అంటే ఒక సహవాసం, దాన్ని గుర్తించగలగాలి. యెరూషలేములో దేవుని ప్రజలు ఉన్నారు అనే విషయం ఎప్పుడూ గుర్తు రావాలి. వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని యెరూషలేము దీవించబడటానికి అని అన్నప్పుడు, లేకపోతే యెరూషలేము అనగానే సంఘం ఉంది, ఒక కుటుంబం ఉంది, ఇలాగ మనం ఎలా రకాలు ఆలోచించుకోవాలి. కాబట్టి యెరూషలేములో ఎప్పుడైతే సన్నిధి ఉందో ఎంత కారణం ఏంటంటే ఇక్కడ చూస్తున్నాడు. ఇక్కడ 9వ వచనంలో నీ దేవుడైన మన దేవుడైన యెహోవాని మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించు. సో అక్కడ ఏముంది? మందిరం ఉంది, దేవుని సన్నిధి ఉంది. అక్కడ యెరూషలేములో ఏముంది? దేవుని మందిరం ఉంది. యెరూషలేములో కంటే ప్రాధాన్యత ఏంటంటే దేవుని మందిరాన్ని దావీదు అక్కడ స్థాపించాడు. ఆత్మసంబంధ మందిరాన్ని దావీదే నెలకొల్పాడు. ఆరాధన పరిస్థితులను దావీదే నెలకొల్పాడు. బిల్డింగ్ మాత్రమే, కట్టడాలు మాత్రమే సొలొమోను చేశాడు. ఆరాధన క్రమంతా కూడా దావీదే ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. కాబట్టి అక్కడ ఏముందంటే మందిరం ఉంది. యెరూషలేములో మందిరం ఉంది, దేవుని సన్నిధి ఉంది, ఆరాధించుకోవడానికి ఒక స్థలం ఉంది. యెరూషలేములో మందిరం ఉందని తెలిసి ఇథియోపియా దేశాల నుంచి కొత్త నిబంధనలో మనం చూస్తుంటాం. ఆ కర్దాకే రాజకీయ కింద మంత్రి వెతుక్కుంటూ వస్తాడు దేవుని యెరూషలేము మందిరం. దేవునికి స్తోత్రాలు. కాబట్టి అక్కడ యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నిస్తాం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. కాబట్టి దేవుని మందిరం అనుకుంటే దేవుని మందిరం మనలో ఉండాలి, దేవుని సన్నిధి మనతో ఉండాలి. అప్పుడు తప్పకుండా మనకేం దొరుకుతుంది. అలాగే దేవుని మందిరం యెరూషలేములో ఉంది. నీ ఇంట్లో దేవుని మందిరం ఉండాలా, దేవుని సన్నిధి ఉండాలా, నువ్వు ఆరాధించే విధానం నేర్చుకోవాలా.
మందిరం లేదు, పాట పాడారని ఆరాధన లేదు కాదు. నీ ఇంట్లో కూర్చుని దేవుడు మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడో, ఎంత వాక్యం ఇచ్చాడో గుర్తు చేసుకుని నువ్వు నీ కుటుంబంగా దేవుని ఆరాధించుకోవడానికి క్రమపరచుకోవడం అలవాటు చేసుకోవాలా. అక్కడ అంతేకాకుండా మరి అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి దేవుని మహింపరచాలని చెప్పేసి అంటున్నాడు. ఇశ్రాయేలు గోత్రాలు ఎందుకు వెళ్తాయి? దేవుని ఆరాధించడానికి వెళ్తాయి. అందుచేత మనం గుర్తు చేసుకుని ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడతాం, సంతోషంతో దేవుని సేవించడానికి సిద్ధపడతాం. దావీదైతే యెరూషలేము కొరకు మందిరానికి వెళ్ళాలని అన్నప్పుడు వచ్చే అవకాశం వచ్చింది. లాక్డౌన్ ప్రాలాగా యెరూషలేము దూరం వైపు అడుగుపెట్టినప్పుడు చాలా సంతోషించి దేవుని గణపరచడానికి ఉత్సాహంతో దేవుని మందిరానికి వెళ్దాం అనగానే ఇలా అవకాశం వచ్చింది అనగానే ఎంతో సంతోషించాడని చెప్పి రాయబడింది. దేవుని నామానికి అడుగు పెడుతున్నాం, మళ్ళా దేవుని మందిరంలో యెరూషలేములోకి అడుగు పెడుతున్నామని సంతోషిస్తున్నాడు. ఎందుకని నువ్వు సంతోషంతో ఎదురు చూస్తావు దేవుని మందిరం కొరకు ఆలోచిద్దాం. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మీ గృహాల్లో ఉంటుండగానే ఆరాధన స్థలం సమయంలో దేవుని ఆరాధించడానికి దేవుని శుతించడానికి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగ ఆరాధించగలిగితే నీకు క్షేమం కలుగుతుంది, అంతేకాకుండా నీకు నెమ్మది కలుగుతుంది. అలాగే మరి అన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మేలు జరుగుతుందని చెప్పి మేలు కలుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేయడానికి మనం జాగ్రత్త పడదాం. దేవుని మందిరం కొరకు, సన్నిధి కొరకు, సహవాసం కొరకు ఆశపడదాం. దేవుని బిడ్డలకు మనమే కాదు, అక్కడ సంఘం అప్పుడు ఏముంటుందంటే సహోదరులు ఉంటారు, సహవాసం ఉంటుంది. ఆ సహవాసం నిమిత్తమే దేవుడు మనం మేలు చేస్తాడు. నువ్వు సహవాసాన్ని ప్రేమించాలి. సంఘంలో తోటి సహోదరులను ప్రేమించి మనం ఉండగలిగే సహవాసం చేయగలిగితేనే మనకి ఆశీర్వాదం మేలు కలుగుతుంది. సహోదరుల ఐక్యత కలిగి ఉండే మేలుడా ఎంత మనోహరము, ఎంత మేలు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా సహోదరులను, సంఘాన్ని ప్రేమించే పరిస్థితి ఉంటే మనకు మేలు కలుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, దావీదుకున్న ఆసక్తిని జ్ఞాపకం చేసుకుని అట్లాగా మందిరం కొరకు ఎల్లప్పుడూ ఆశ కలిగి దేవుని సహవాసం కొరకు ఆశ కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత మరి బిడ్డలు ఆరాధన చేస్తారు. ఇప్పుడు నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రేమగల తండ్రి వందనాలు. మరి దావీదు కీర్తన రాశాడు, యెహోవా మందిరానికి వెళ్ళాలని జనులను ప్రోత్సహించడం నేను చాలా సంతోషించాను పిలిచినప్పుడు అని చెప్తున్నాడు. ప్రభా తన సంతోషంతో అడుగు పెడుతున్నాడు. నాకు దేవానికి స్తోత్రాలు, నేను యెరూషలేముని మా పాదాల ఎదుట నిలబడుతున్నాయి అని ఎంతో సంతోషంగా చెప్తున్నాడు. కాబట్టి దేవుని సందులో అడుగు పెట్టడం గొప్ప భాగ్యం. దేవుని మందిలో అడుగు పెట్టమని ఎంతో ఆధిక్యతగా దావీదు భావించి ప్రభా తండ్రి సంతోషంతో వస్తున్నాడు. అక్కడ ఏం జరుగుతుందో చెప్తాడు. అక్కడ న్యాయం జరుగుతుంది, క్షేమం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, మేలు ఉంటుంది. కాబట్టి నేను దేవుని మందిరాన్ని మరలా నేను రాగలుగుతున్నాను. ఆ కీడంతట్లో నుంచి నన్ను తప్పించి దేవుని మందిరం నడిపించాడని చెప్పేసి అబ్షాలోము నుంచి తెరవబడిన పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఆనందంగా చెప్పాడు. ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు ప్రభా. మళ్ళీ మాకు కూడా త్వరలో ఈ యొక్క ఆగ్రహం మానిపించి మేము కూడా సహవాసంగా కూడుకున్న పరిస్థితులు కలిగించబోతున్నందుకు కూడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా, నీకు వందనాలు. మేము కూడా అట్లా ఎల్లప్పుడూ ఆశ కలిగి ఉండటానికి మా అందరికీ నీ కృప దయచేయమని, ఇప్పుడు బిడ్డలు ఆరాధించబోతుండగా ఆరాధన ద్వారా మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ స్తుతిస్తూ వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. కొద్ది సమయం అందరూ మనస్ఫూర్తిగా దేవుని నామాన్ని గణపరుచుకుందాం, ఆయన ఆరాధన చేద్దాం, ఆయన మహిమపరుచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ నానమికే వందనాలు, ప్రేమ స్వరూపి నానమికే వందనాలు, కృపగల దేవా నానమికే స్తోత్రాలు ప్రభువా. మా యేసయ్య మా రక్షక నానమికే వందనాలు. నిన్న నేడు ఏకరీతిగా వాడైన దేవా నానమికే వందనాలు. వి వర్షిప్ నేమ్ ఆఫ్ ఫాదర్, వి గ్లోరిఫై నేమ్ ఆఫ్ ఫాదర్. తండ్రి నానమికే వందనాలు, 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 వందనాలు. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. We glorify you. We glorify you. We glorify you. తండ్రి నానమికే వందనాలు. పరిశుద్ధమైన దేవా నానమికే స్తోత్రాలు. మహిమగల రాజ్యున్న దేవా నానమికే వందనాలు, 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 వందనాలు. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Father. Hallelujah. 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 నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా
స్నేహం మరువలేను, నీదు ప్రేమ విడువలేనయా. నీ స్నేహం నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్యం జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. బ్రతుకంత నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. బ్రతుకంత నీ కొరకై జీవింతును, నిన్ను నేను ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు గుండె చెలిమి నీవే. తోడు నీవే, నా నీడ నీవే, నిత్యం నా తోడు గుండె చెలిమి నీవే. అపాయము రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతు. అపాయము రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతు. మరువలేను నీదు ప్రేమ విడువలేనయా. నీ స్నేహం మరువలేను, నీదు ప్రేమ విడువలేనయా. నీ స్నేహం నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. మా ప్రియుడాన్న మీకు అవుతాను. నీ ప్రేమను బట్టి, నీ స్నేహం బట్టి మీకు ఇష్టపచ్చారు. మరొకసారి పాఠశాలకు వస్తూ ఉదయకాల సమయంలో తండ్రి నాన్న ఈ సమస్త ఆరాధన మీకే సమర్పిస్తున్నాం ప్రభా. నాన్న మీరే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ప్రభు యేసుక్రీస్తు సత్పరిచుతున్నాములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మరి చక్కగా ఆరాధన చేసుకున్నాము. మరి దేవుని బిడ్డలుగా మీరందరూ కూడా మరి మీ గృహాల్లో ఉంటూ ఉండండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ఇప్పుడు వాక్యాన్ని విందాం. దేవుని దాసు పాస్టర్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి పరిశుద్ధులని పరిశుద్ధనామానికి స్తోత్రాలు. నమ్మదగిన దేవుడానికి స్తోత్రాలు. నాయనా ఈ ఇరుకైన పరిస్థితుల్లో కూడా ప్రభా నిన్ను ఆరాధించడానికి మాకు మార్గాలను తెరిచి నాయన మేము సమాజంగా తండ్రి దూరంగా ఉండినప్పటికీ మీ కృపనిచ్చి మేము నిన్ను ఆరాధించి నేను స్తుతించి నీ వాక్యాన్ని ధ్యానించే కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ప్రభా
వినిచిన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదమును మీకు మహిమ కలుగులాగా సహాయం చేయండి దేవా. నన్ను మీ సిలువ చెంత మరుగు చేయండి. వాక్శక్తితో పరిపూర్ణమైన మీ అభిషేకంతో నింపి దేవా మీ వాక్కును పరలోకపు మన్నాను కురిపించమని ప్రార్థిస్తున్నాను. మీరు మాత్రమే వాక్యాన్ని నేను పరిశుద్ధాత్మడా మా మంచి బోధకుడా మీరే అందరికీ బోధించి మహిమ పొందమని మీ ఆత్మకార్యం జరిగించమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. మరి యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినం మన భవిష్యత్తును గురించిన ఆలోచనలు మనందరి జీవితాల్లో భయాన్ని కలిగిస్తూ ఉంటాయి. కుటుంబ జీవితం, బిడ్డల జీవితం, లేకపోతే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, ఇవన్నీ కూడా మన హృదయాల్లో భవిష్యత్తులో ఎలా ఉంటాయో ఏమవుతాయో అని ఆందోళనతో నింపబడిన పరిస్థితులు మన హృదయాల్లో ఉంటాయి. దాన్ని బట్టి మనం ఎంతో ఆందోళన చెందుతూ ఉంటాం. అలాగే మరి ఈ కరోనా పరిస్థితులు మనం చూసినప్పుడు ఎంతో వేదన పడుతున్నాం. దీనికంటే మిక్కిలిగా మరి భయంకరమైన వైరస్ ఏదో రాబోతుంది, మరి డిసెంబర్ నెల నుంచి మరలా మార్చి వరకు అది కొనసాగుతుందని చెప్పే విషయాలు కూడా మనం వింటూ ఉన్నాం. దాని విషయంలో భయపడిన వారు కూడా చాలామంది ఉన్నారు. అలాగే వ్యక్తిగతంగా మన హృదయాల్లో ఉండే ప్రతి ఆలోచన కూడా మనం దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా, భవిష్యత్తు జ్ఞానం కలిగిన దేవుడు మనకుండగా మనం భయపడాల్సిన పరిస్థితి ఏమాత్రం కూడా లేదు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏదన్నా పరిస్థితులు ఎదురవుతాయి అనే ఆలోచన మనకు కలిగినప్పుడు మనం ఎట్లా జీవించాలి, ఏ రీతిగా వాటిని ఎదుర్కోవాలి అన్నది మనం తెలుసుకోవడానికి మన బైబిల్ గ్రంథంలో ఒక 3 విషయాలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. అది ఏ పరిస్థితి అయినా కానీ, చిన్నదైనా పెద్దదైనా కానీ, ఆ పరిస్థితులు మనం ఎలా ఎదుర్కొని ధైర్యంగా ఉండగలుగుతాం, ఆ భయాల నుంచి విడుదల పొందుతాం అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 26:41లో ప్రభువారు చెప్తున్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని చెప్పారు. మనం దేవుని బిడ్డలుగా మన ఆత్మ ఎప్పుడు సిద్ధపడుతూ సంతోషంగా ఉంటుంది, కానీ మనసు మాత్రం మనల్ని చాలా గలిబిలి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. పరిస్థితులు కూడా మనల్ని గలిబిలి చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్న స్థితిగతులు. అయితే ప్రభు చెప్తున్నారు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన. శోధన ఉంటుంది ఖచ్చితంగా, పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. స్థితిగతులన్నీ మనం ముందు దాటి వెళ్ళడానికి, మనల్ని అధిగమించాలని పరిస్థితులు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అయితే ప్రభు చెప్పే మాట ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థించాలి. ప్రవేశించిన తర్వాత ఏం చేయలే, ప్రవేశించక ముందే మనం ప్రార్థన చేసుకోవాలి. పరిస్థితులు ఎదురవుతున్నప్పుడే, ఎదురు కాకముందే మనకి తెలుస్తూ ఉంటుంది. ఆ పరిస్థితుల్లో మనం వాటిని జయించడానికి, శోధన జయించడానికి మనం ప్రార్థన చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే, చాలా భయంకరమైన పరిస్థితులు. మరి యెహెజ్కేలు గ్రంథంలో ఒక అంశాన్ని మనం చూడగలుగుతాం. 37వ అధ్యాయంలో యెహెజ్కేలు 37లో ఒక విషయాన్ని మనం చూస్తాం, ఒక పరిస్థితిని. అదేంటంటే, దైవజనుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అక్కడ ఏంటంటే, ఎండిన ఎముకలు కలిగిన లోయను చూస్తున్నాడు. చూచి తాను వేదన పడుతున్నప్పుడు, అయ్యో ఈ ఎముకలు జీవించలేవు, బ్రతకలేవు అనే తలంపుతో ఉండిన పరిస్థితిని దేవుడు ఏం చెప్తున్నాడంటే, 9-10 వచనాల్లో ఈ విషయాలు ఉంటాయి. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులు లేచి లెక్కింప శక్యం కానీ
మహాసైన్యమై నిలిచివి. ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఆ లోయ అంతా కూడా ఎండిన ఎముకలతో నింపబడ్డాయి. ఇవి బ్రతకగలవా అని దేవుడే అడుగుతున్నాడు. దేవుని యొక్క మాటలు దైవజనుడు వింటున్నాడు. అయితే ప్రభువా, అది నాకేం తెలుసు, నీకే తెలుసు, బ్రతుకుతాయో లేదో అని దైవజనుడు చెప్తున్నప్పుడు తనతో దేవుని మాటగా ఏం వినబడుతుందంటే, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను అన్నాడు. హతులైన వీరు బ్రతుకున్నట్లు, జీవాత్మ నలుదిక్కుల నుండి హతులైన వీరు బ్రతుకున్నట్లు అంటున్నాడు. ప్రవచించమంటున్నాడు. ఏమని ప్రవచించాలంటే వీరు బ్రతకాలని ప్రవచించమంటున్నాడు. ఎముకలు బ్రతకాలి అని ప్రవచించమంటున్నాడు. చాలా భయంకరమైన పరిస్థితి. మనం ఎలాగ ఏమని ప్రవచించగలం? మన కళ్ళ ముందు కనబడుతుంటే చాలా పరిస్థితులు, నేను ఎదుర్కొంటున్న పరిస్థితులను గమనించినప్పుడు క్రిటికల్ పొజిషన్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేయమంటారు. వాళ్ళు బాగుపడాలి, ప్రార్థన చేయండి అంటారు. ఏమవుతుందో చెప్పండి అంటారు, కానీ చెప్పడానికి భయం వేస్తుంది. పర్వాలేదులేమ్మా, తగ్గిపోతుంది, లేకపోతే బ్రతుకుతారు అని చెప్పడం కానీ, లేకపోతే ఈ పరిస్థితుల నుంచి బయటకు వచ్చేస్తావు అని చెప్పడం కానీ చాలా కష్టం. ప్రార్థిస్తాం కానీ అది పొందేమనే నమ్మిక కూడా ఉండదు, ఎందుకంటే ఆ పరిస్థితులు అలా కనిపిస్తాయి. కానీ దేవుడు చెప్తున్నాడు అది క్షేమాన్ని మనం విశ్వసించాలన్నది చాలా కష్టతరమైన విషయం. దేవుడు చెప్పేది క్షేమాన్ని విశ్వసించమని. విశ్వసిస్తే కానీ ప్రవచించలే, పర్వాలేదులే, అందులోంచి బయటకు వచ్చేస్తాడు, లేకపోతే పరిస్థితులను అధిగమించి వచ్చేస్తారు, లేదంటే స్వస్థ వచ్చేస్తుంది, క్షేమం కలుగుతుంది, 2-3 రోజుల్లో మేలు కలుగుతుంది అని మనం చెప్పడం చాలా కష్టతరమైన విషయం. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, వీరు బ్రతుకులాగున ప్రవచించమంటున్నాడు. జీవాత్మ వచ్చినట్లు, ఆ ఎండిన ఎముకల్లోనికి జీవాత్మ వచ్చినట్లు ప్రవచించమని చెప్తున్నాడు. శోధన రాకుండా ఉండాలని మనం కోరుకుంటాం, కానీ శోధన అయితే వస్తుంది దాంట్లో ప్రవేశించకుండా. శోధన ఎప్పుడు ఉంటుంది, కానీ అందులో ప్రవేశించకుండా ప్రార్థన చేసుకోమన్నాడు. రెండోది ఏంటంటే, జీవాత్మ కలుగులాగన, లేకపోతే మేలు కలుగులాగన, క్షేమం కలుగులాగన మన కనుదృష్టిని, మన దర్శనాన్ని మార్చుకుని మనం విశ్వాసంతో ప్రవచించాలి. ఈ పరిస్థితులు ఇలా ఉండవు, ఈ స్థితిగతులు ఇలా ఉండవు, ఏదో భవిష్యత్తులో వేరే వైరస్ రాబోతుంది, దీనికన్నా మిక్కిలిగా భయంకరంగా ఉంటుంది, అది చాలా బలమైన వైరస్, అది దాన్ని జయించడం చాలా కష్టం, శరీరాలు సిద్ధపరచుకోవాలని చెప్పబడుతున్న పరిస్థితుల్లో మనం విశ్వసించి ఒక మాట చెప్పగలిగితే, ఆ వైరస్ నన్ను ఏమి చేయదు, ఆ వైరస్ వచ్చినా నేను భయపడను, నాకు హాని చేయదు అది, ఎందుకంటే నా శరీరం దేవునిది అని చెప్పగలిగే మనం అట్టి మాటలు ప్రవచించగలుగుతామా? ప్రవచిస్తే క్షేమాన్ని చూడగలుగుతామని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అదే విషయాన్ని మత్తయి సువార్తలో మరి 16వ అధ్యాయం చూస్తే 18వ వచనం నుంచి యేసుక్రీస్తు వారు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని సంఘానికి అందిస్తూ ఉన్నారు. 18వ వచనం నుంచి, మత్తయి సువార్త 16:18 నుంచి చూస్తే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘం కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్తున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీ భూలోకమందు దేన్ని బంధించదో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదో అది పరలోకమందును విప్పబడును అని ఆయనతో చెప్పాను. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం. బండ మీద నేను సంఘాన్ని కడతాను అన్నాడు. పేతురు అన్న మాటను పేతురుతో పిలుస్తూ, నువ్వు పేతురువే, ఈ బండ మీద నేను ఆ సంఘాన్ని, అంటే పేతురు మీద సంఘాన్ని కడతానని కాదు, కానీ పేతురు బండ అంటే యేసుక్రీస్తు వరకు సాదృశ్యం. యేసుక్రీస్తు వలె చలనం లేకుండా, చంచలత్వం లేకుండా, స్థిరత్వం కలిగిన, దేవుని సన్నిధిలో, దేవుని యొక్క వాక్కులో, దేవునిలో నడవడిలో చలనం లేని పరిస్థితుల్లో, చంచలత్వం లేని పరిస్థితిలో ఉండిన వారి మీద దేవుడు ఒక సంఘాన్ని కడతానంటున్నాడు. ఆ సంఘానికి ఇట్ట ఆశీర్వాదం ఇస్తున్నాడంటే, పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో నేను చెప్తున్నాను అన్నాడు. నిశ్చయంగా చెప్తున్నాను. ఏంటంటే, పాతాళలో ఒక ద్వారాలు ఎవరో మరణించి, మరి రాబోతున్న వైరస్ కానీ, ఇప్పుడు వైరస్ కానీ ఎవరిని మరణానికి కొనుక్కోలేదు. ఎందుకంటే మరణ ద్వారాలు మూయడానికి దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. అంతేకాదు, పరలోకమందు మనం దేన్ని బంధిస్తే పరలోకంలో దాన్ని బంధిస్తానంటున్నాడు, దేన్ని తెలిస్తే దేన్ని విప్పితే దాన్ని విప్పుతానంటున్నాడు.
కనుక మన జీవితాల్లో మనం గమనించగలిగింది ఏంటంటే, మనం నోరు విప్పి దేన్ని ప్రవచిస్తామో, ఏ క్షేమాన్ని అయితే ప్రవచిస్తామో ఆ క్షేమం ఖచ్చితంగా భూమి మీద జరగడానికి సిద్ధంగా ఉంది. అది మనం గమనించుకోవాల్సిన విషయం. వైరస్ కాదు, లేకపోతే ఆర్థిక సమస్యలు కాదు, లేకపోతే ఇంకేదో కాదు. మనం దాన్ని ప్రవచించగలిగే విశ్వాసం మన జీవితాల్లో ఉండగలిగితే దేవుడు మనకి ఎప్పుడూ ఇచ్చేశాడు ఆ తాళపు చెవి. సంఘానికి ఆ తాళపు చెవిని ఇచ్చాడు. దాన్ని వినియోగించుకోవటం మనం అలవర్చుకోవాలి. అది అలవాటుగా మారిపోవాలి. ప్రతి పాతాళపు పరిస్థితులు, లేకపోతే ఒక వ్యక్తిని కృంగదీసే పరిస్థితులు, ఒక వ్యక్తిని బాధ పెట్టే పరిస్థితులు, లేకపోతే ఒక సమాజాన్ని, ఒక సంఘాన్ని నాశనానికి నడిపించే పరిస్థితుల్ని మనం బంధించటానికి, లేకపోతే ఒక శరీరాన్ని ఇబ్బంది పెట్టే రోగం దాన్ని బంధించడానికి మనకు విశ్వాసం కలుగులాగున మనం మొదట ప్రార్థన చేసుకుంటే శోధనలో ప్రవేశించకుండా మనం మన నోటితో దేన్నైతే బంధిస్తాం అది బంధించబడుతుంది, దేన్నైతే తెలుస్తాం అది విప్పబడుతుందని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. భవిష్యత్తుకు వచ్చిన భయాలు, ఆందోళన లేకుండా ఉండాలంటే విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదట దేవుడు చెప్తున్న మాట ఇది. భవిష్యత్తు కొరకు ఎన్నెన్నో మనకి వేదన ఉంటుంది, బాధ ఉంటుంది, కష్టం అనిపిస్తుంది, ఎలా గట్టెక్కుతామనే ఆలోచన ఉంటుంది. దినాలు గడిచే కొద్దీ ఆ పరిస్థితి మనం అనుకున్న ఆ క్షేమం అనిపించే వరకు కూడా మన హృదయాల్లో అసలు నెమ్మది ఉండదు. ఎలా దాటుతామా అన్న ఫీలింగ్తోనే ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్కు సెలవిస్తుంది, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థించాలి. మొట్టమొదటి మనం చేయాల్సిన పని సంఘంగా. రెండవది ఏంటంటే, మనం ప్రవచించాలి. మనకి కీడును ప్రవచించడం కాదు, చెడును ఊహించుకోవటం కాదు, లేకపోతే ఎవరో ఏదో చెప్పారని ఆ ప్రవచనాలను నమ్మటం కాదు, కానీ చెడును నమ్మడం కాదు, కానీ మేలును ప్రవచించుకోవడం మనం అలవర్చుకోవాలి. కీడును కొట్టివేయాలి, మేలును మనం ప్రకటిస్తూ ఉండాలి. దాన్ని దేవుడు అందుకనే చెప్తున్నాడు, పాతాళలోకపు ద్వారాలు మన ఎదుట నిలువ నేరవు అసలు. అంతేకాదు, మనం ప్రవచిస్తే, మనం ఒక మాట చెబితే దేవుడు దాన్ని బంధిస్తానంటున్నాడు, విప్పితే విప్పుతానంటున్నాడు. అయితే మనం ఈ విషయాలు నమ్మాలి, విశ్వసించాలి. విశ్వసించినట్లయితే మన జీవితాల్లో కీడును మనం చూడం. దేవుడు మనకు తెలియచేసిన మాటలు ఇవి. ప్రతి పరిస్థితిలో కూడా ఎండిన ఎముకలు అంటావి, వాటిలో అసలు ఊహకు అందదు. అది నిజంగా తర్వాత ఆలోచిస్తే మహా సైన్యమై నిలిచారని ఉంది. ఆ ఎండిన ఎముకల్లో నరాలు, మాంసం, చర్మం అన్నీ కీళ్ళు ఒకదానికొకటి అతుకబడి అవన్నీ లేచి నిలిచాయంట. అంతేకాదు, అది ఎలా నిలిచాయంటే గొప్ప సైన్యంగా నిలిచాయంట. ఊహాతీతమైన పరిస్థితులు అవి. యేసుకేలు దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నమ్ముతావా నరపుత్రుడా? నువ్వేంటి ఏమని ఆలోచిస్తున్నావు? ఆ మాటలు చూస్తే చాలా విచిత్రమైన. యేసుకేలు గ్రంథంలో ఒకసారి మాటలు చూద్దాం. 37వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటున్నాను. ప్రవచనం ఎత్తి 4వ వచనంలో, అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించడు. ఎండిపోయిన ఎముకలు ఏమి ఆలకిస్తాయి? వాటికి చెవులు ఉన్నాయా? ఎండిపోయింది అది, ఎముకలు అవి. మనిషి కూడా కాదు, లేకపోతే జీవం లేదు, జీవం వస్తుందేమో అనుకోవడానికి. అవి ఎముకలుగా ఉన్నాయి, ఒకదానికొకటి అతుకబడి స్కెల్టన్ లాగా కూడా కనిపించట్లే. ఎముకలు ఇటు అటు వేయబడిన ఎముకలు అవి. ఏ ఎముక ఎక్కడుందో, ఏ శరీరం తాలూకు ఎముక ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి ఎముకలు. ఎండిపోయిన ఎముకలు యెహోవా మాట ఆలకించండి అని చెప్తున్నాడు. చెప్పి తాను ప్రవచించినప్పుడు, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు, జీవాత్మను పంపిస్తున్నానని, క్షేమాన్ని పంపిస్తున్నానని, సంతోషాన్ని పంపిస్తున్నానని. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి, సర్వసృష్టికర్త, ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చేయగలిగిన శక్తిమంతుడు, పాతాళ లోకానికి, పరలోకానికి, భూలోకానికి అధికారి, 3 లోకాలకి అధికారి అయిన దేవుడు మనకున్నాడు. మనం ఆయన ఔన్నత్యాన్ని గమనించడానికి మనం కొంత సమయం తీసుకోవాలి. ఆయన ఏమి చేయగలడో, ఆయన చేతిలో ఉన్న అద్భుతం ఏంటో
ఆయనకున్న అధికారం ఏంటో మనం అర్థం చేసుకోవటానికి ఆయన్ని ధ్యానించాలి. అలా చేస్తేనే తప్ప మనకు లోపలికి విశ్వాసం కలగదు. ఆయన ఏమై ఉన్నాడో తెలియక ఆయన తక్కువగా అంచనా వేసి మనం లోకాన్ని ఆశ్రయిస్తాం, లోకంలో ఉన్న మనుషులను ఆశ్రయిస్తాం, కానీ దేవుని మాట నమ్మం. దేవుని మాట ప్రకారంగా మనం ప్రవచించి దేవుడు మనకి ఎట్టి అధికారం ఇచ్చాడో, దేవుడు మన మాటకి ఎట్టి అధికారం ఇచ్చాడో విశ్వసిస్తే ఏమైనా చేయగలమని ఆయన చెప్తున్నాడు. అందుకనే మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడే చెప్పారు. ఆయన సముద్రాన్ని అణపగల శక్తిమంతుడు, గాలిని తుఫాను నెమ్మడింప చేయగలిగిన శక్తిమంతుడు. అంతేకాదు చనిపోయిన వారిని లేపిన శక్తిమంతుడు ఆయన. అసాధ్యాలు సాధ్యపరిచే దేవుడు. అందుకంటే నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అసాధ్యాలు సాధ్యపరిచే దేవుడు ఆయన. ఆయన గురించి మనం ధ్యానించడం, ఆయనతో కొంత సమయం గడపడం కానీ మనం చేయగలిగితే ఆయన చెప్పిన మాట ప్రకారం మనం కూడా ప్రవచించగలుగుతాం. ప్రవచించింది ఏదో మన జీవితాల్లో నెరవేర్పు చూడగలుగుతాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన జీవితాల్లో క్షేమాన్ని చూడాలని ఆశించే దేవుడు. కీడు కలగాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. కీడును మన జీవితంలో చొప్పించడం ఆయన ఉద్దేశం కాదు. మనం ఎన్నో ఉదాహరణలు చూడక్కర్లేదు. యోబు జీవితాన్ని చూస్తే కీడు కలిగే ఉద్దేశంతో ఆయనకి ఏమాత్రం కూడా కీడు చేయలేదు, గొప్ప క్షేమాన్ని అనుగ్రహించాడు. యోసేపు జీవితంలో కీడు కలగాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు, కానీ యోసేపును ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళాడు. ఎవరి జీవిత దావీదును చూసినా కూడా తన కీడు క్షేమాన్నే కలిగించింది. అందుకే దావీదు చెప్పగలుగుతున్నాడు. దావీదు కీర్తనలు చదివినప్పుడు మనకి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఇటువైపు అటువైపు 10,000 మంది కూలిపోతున్నా అపాయం నా ఎదుకు రాదని చెప్పేస్తున్నాడు. అంతే. గడాంధకారపు లోయ అయినప్పటికీ నాకు అపాయం రాదు, ఎందుకంటే ఆయన ఉన్నాడు నాకు. ఆయన ఎంత చక్కగా చెప్పగలుగుతున్నాడు. దేవుని యొక్క ఔన్నత్యం తను గమనించగలిగాడు. దేవుని యొక్క ఉనికి ఉంటే ఎట్లా ఉంటుందో ఆయనకు తెలుసు. ప్రతి చోట బైబిల్ గ్రంథంలో చూస్తే యెహోవా సహాయం ఉన్నది కనుక వారు దీవించబడ్డారు. యెహోవా వారికి తోడుగా ఉన్నాడు కనుక తను హెచ్చించబడ్డాడు. యెహోవా తను కాపాడుతూ వచ్చాడు కనుక, యెహోవాను ఆశ్రయించారు కనుక వారు కాపాడబడ్డారు, వారికి నెమ్మది కలిగింది అని ప్రతి విషయంలో కూడా ప్రతి దైవజనుడు లేకపోతే ఒక రాజు, ఒక వ్యక్తి జీవితాల్లో జరుగుతున్న అంశాలు మనం చూసినప్పుడు యెహోవా తోడు, యెహోవా సహాయం, యెహోవా మాట, యెహోవా సన్నిధి వారితో కూడా ఉండినప్పుడు ఎంత అద్భుతాలు చూడగలిగారు. మనం ఆయన సన్నిధిని అనుభవించలేని పరిస్థితుల్లో, ఆయన తోడును కోరుకోలేని స్థితిలో, ఆయన సహాయాన్ని అడగలేని స్థితిలో మనం ఉంటూ మనం ఆయన్ని అనుభవించలేకపోతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని గమనించినప్పుడు ఆయన చెప్తున్నాడు, ప్రవచించు. నువ్వు ప్రవచిస్తే చాలు, నువ్వు ఒక మాట చెప్తే చాలు, నీ మాటని నేను ఫాలో అవుతాను అంటున్నాడు ఆయన. మనకు అట్ట అధికారం ఇచ్చాడు, సంఘానికి అట్ట అధికారం ఇచ్చాడు, ఒక దేవుని బిడ్డకి అట్ట అధికారం ఇచ్చాడు, యేసు రక్తంలో కడగబడిన ఒక వ్యక్తికి అట్ట అధికారం ఇచ్చాడు. ఏ అధికారం అంటే నువ్వు ఒక మాట చెప్తే, నోరు విప్పి ఒక మాట చెప్తే దాన్ని నెరవేర్చడానికి జీవ మరణములు నాలుక వచనం దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మన నాలుక కట్టి పవర్ ఇచ్చాడు, దాన్ని వినియోగించుకోలేని స్థితిలో ఉంటున్నాం. భవిష్యత్తును గురించిన భయాలు అక్కర్లేదు. ఏ విషయం అయితే నేను భయపెట్టి భవిష్యత్తును గురించి భయపడుతుందా, నీ రోగం నేను భయపెట్టి మరణానికి దగ్గరగా తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తుందా, వెంటనే యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకుని, మరణమాన్ని ముళ్ళెక్కడ, యేసు మరణం ముళ్ళు విరిచేశాడు, నాకు మరణం నన్ను సమీపించదని చెప్పాలి. నిజమే, మనం మరణిస్తాం, కానీ భయంతో ఆందోళనతో కాదు, నెమ్మదితో నిద్రిస్తాం. దేవుని వాగ్దానం అది దేవుని బిడ్డలకి, నెమ్మదితో నిద్రించే పరిస్థితి, ఆందోళనతో భయంతో కాదు. ఏవో కష్టాలు శ్రమలు వచ్చి అంటే దాని గురించి ఆందోళన పడాల్సిన పర్లేదు, దాని వెంట చాలా ఆశీర్వాదం మనకు ఉంది. అవి మనల్ని కృంగదీయడానికి అవకాశం లేదు, ఎందుకంటే మన యొక్క శ్రమ ఎదుటి వారికి ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. మనం వెళుతున్న ఈ లోయ అనుభవం అనేకులకు ఉజ్జీవాన్ని కలిగిస్తుంది. మన వెంట జీవజల నదులు వస్తాయి, మన యొక్క కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఎందుకంటే జీవాత్మ మనలో ఉన్నది. మనం మరణించేవారం కాదు, చనిపోయిన వారం కాదు, ఎండిన ఎముకలు కాదు, మనలో జీవం ఉన్నది. ఎందుకంటే ఆ జీవాత్మ యొక్క ఆ ప్రవాహం మనలోనికి వస్తుంది కనుక, ఆత్మ ప్రవాహాన్ని మనం కలిగి ఉన్నాం కనుక మనం భయపడాల్సిన పని లేదు. ఈ లేఖనాలు మనం గమనించినప్పుడు మనం బంధించాలి. అనేకుల జీవితాల్లో పరలోకపు ద్వారాలను తెరవాలి, అనేకుల జీవితాల్లో ఆ మరణపు ద్వారాలు మూసివేయాలి, అనేకుల జీవితాల్లో శ్రమల ఆ వలయాల్ని త్రెంచివేయాలి, కష్టాల కొలుములన్నింటినీ ఆపివేయాలి.
ఆ శాంతిని తొలగించాలి, శాంతిని పంచిపెట్టాలి. అది వ్యక్తిగతంగా మనకి ఇచ్చిన ఆధిక్యత. అంతేకాదు మన వ్యక్తిగత జీవితంలో కూడా ఉన్న ప్రతి పరిస్థితి నుంచి మనం జయించాలంటే మనం ప్రవచించడం మొదలు పెట్టాలి. ప్రతి పరిస్థితిని ప్రవచించడం మొదలు పెట్టాలి. రోగమా, నువ్వు నా మీద అధికారం చెలాయించలేవు, నన్ను స్వాధీనం చేసుకోలేవు, ఎందుకంటే యేసు రక్తం నా మీద ఉన్నది అని మనం చెప్పగలగాలి. యేసు మనకు విజయాన్ని ఇవ్వడానికి, మన స్వస్థని ఇవ్వడానికి, మనల్ని క్షమించడానికి, మనల్ని ఉద్ధరించడానికి, మనకు శాంతిని ఇవ్వడానికి, నెమ్మదిని ఇవ్వడానికి, మనల్ని ఆదరించడానికి, మనతో ఉండడానికి, మనలో ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తన ఆత్మను మన కొరకు పంపించాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని ఎంతో ఉజ్జీవింపచేసే దేవుడు ఆయన. ఏది లోటుగా ఉన్నదో, భవిష్యత్తులో దేనిని బట్టి మనం భయపడుతున్నామో వాటిని బట్టి మంచిని ప్రవచించడం మొదలు పెడదాం. చెడును బంధిద్దాం, మంచిని విడుదల చేద్దాం. చేసినప్పుడు మన జీవితాల క్షేమాన్ని చూడగలుగుతాం. కరోనా కాదు, దానికి మించిన ఏ వైరస్ అయినప్పటికీ, లేకపోతే మన వ్యక్తిగత జీవితాల్లో ఎట్టి వైరస్లు ఉన్నప్పటికీ దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే బంధించు, లేకపోతే విడుదల చేయి అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. నోరు విప్పి ప్రవచించు అని చెప్తున్నాడు. అంతేకాదు, శోధన రాకముందే మెలకుగా ఉండి ప్రార్థించమని సెలవిస్తున్నాడు. మొదటి మాటగా శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థించాలి. రెండో మాటగా మన జీవాన్ని ప్రవచించాలి. అలాగే కీడును బంధించాలి, మేలును విడుదల చేయాలి. అలాగ మనం చేసుకుంటూ వెళ్ళినట్లయితే మన మార్గం సరళం చేయబడుతుంది. గమ్యాన్ని క్షేమంగా చేరుకుంటాం. నెమ్మదితో మన జీవితాలు వెళ్తాయి, విశ్రాంతితో మన జీవితాలు వెళ్తాయి. గనుక దీన్ని మనం కోరుకుంటూ మనం దేవునికి మహిమ కలుగులాగున క్రైస్తవ జీవితాల్లో ఆందోళన, భయం లేకుండా నెమ్మది, శాంతి, విశ్రాంతిని అనుభవించులాగున మనం వీటిని అనుసరిద్దాం. మొట్టమొదట శోధనలో ప్రవేశించకముందే మెలకుగా ఉండి ప్రార్థించాలి. ఏదైనా భయం కలిగే పరిస్థితులు మనం వింటే వెంటనే ప్రార్థించడం మొదలు పెట్టాలి. ఆ శోధనలో నేను ప్రవేశించకూడదు ప్రభువా, నా సంఘం ప్రవేశించకూడదు, నా కుటుంబం ప్రవేశించకూడదు అని చెప్పి ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. అదే పరిస్థితిలో అది ఎండిన లోయలో ఉన్నట్టు అనిపించిన, ఎండిన ఎముకలుగా కనిపిస్తున్నా కూడా దేవుడు చెప్పిన మాటను నమ్మి మనం ప్రవచించడం మొదలు పెట్టాలి. జీవాత్మ వీరిని బ్రతికించని మనం దేవుని సన్నిధిలో ప్రవచించాలి. మూడవదిగా కీడైతే బంధించాలి, మేలైతే మేలును ప్రకటించాలి, మేలును విడుదల చేయాలి. అలాగూ చేసుకుంటూ వెళ్ళడానికి మనం సిద్ధపరచుకుందాం. ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకుని ఒక్కొక్క దాన్ని అనుసరిస్తూ మన జీవితాన్ని సుఖమయం చేసుకుందాం. క్రైస్తవ జీవితాల్లో గొప్ప శాంతి, సమాధానం, గొప్ప ఆశీర్వాదం. దేవుని వాక్కు మనకున్నది. వాక్కును అనుసరించినట్లయితే, వాక్కును నమ్మినట్లయితే, వాక్యమైన దేవుని నమ్మినట్లయితే మన జీవితంలో గొప్ప క్షేమాభివృద్ధిని అందిస్తాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మరి చక్కటి వర్తమానం మనం విన్నాము. కాబట్టి ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే దేవుని యందు మనం విశ్వాసం కలిగి జీవించాలనేది మనం చూస్తున్నాము. ఇప్పుడు సహజంగా మనకి శోధనలు సహజంగా వస్తాయి. దాంట్లో మనం పడకూడదు. పడకుండా ఉండాలంటే మనం మెలకువ కలిగి ఉండాలి. అంటే ప్రార్థన చేసుకుంటూ మరి జాగ్రత్త పడుతూ ఉండాలని దానికి ఉద్దేశం. అలాగనే మరి ప్రార్థనతో పాటుగా మరి మనకి ప్రవచించడం అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. కాబట్టి మన సమస్యకు వ్యతిరేకంగా మనం మాట్లాడి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, వచ్చే సమస్యలను ఏమీ చేయదు, సమస్యలన్నీ చేస్తున్నాను తొలగిపోతాయి అనేటువంటి విశ్వాసం మనం కలిగి, ధైర్యం కలిగి మనం ఉండడానికి దేవుడు మనకి ఇచ్చిన అభిషేకాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సమస్య మీద విజయాన్ని మనం పలకటం అనేది నేర్చుకోవాల్సిన వారమైనాం. సమస్య నుంచి భయపడేటువంటి ఆలోచనలు కాకుండా వచ్చిన నేను భయపడను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎలాంటి పరిస్థితులైనా సరే జీవాన్ని కలుగజేసి మరి విజయాన్ని ఇచ్చి మనం నడిపించే దేవుడు మనకున్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధులను మహోన్నతుడు మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు లెక్కించిన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల ఆరాధనలో మీరు మాతో ఉన్నారు, మా మధ్యలో ఉన్నారు. నీకు స్తోత్రాలు.
నువ్వు అనుగ్రహించినటువంటి వర్తమానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీ కుమార్తె మీరు అభిషేకించి మీరు వాడుకున్నారు. అవును ప్రభా, లోకము సంఘం అయితే నేను అందరూ కూడా భవిష్యత్తు గురించిన ఆందోళనలు భయాలు సహజంగానే కలుగుతున్నాయి. రేపు ఏం జరుగుతుందో ఎలా ఉండబోతుందో అనేటువంటి మరి పరిస్థితులు సమస్యలు మన ఆందోళన పరుస్తున్నటువంటి స్థితిగతుల్లో మేము ఉన్నాము. అయితే నువ్వు మాకు సెలవిస్తున్నావు. ఈ పరిస్థితుల్లో మేము ఎలాంటి శోధనను భయపడకుండా సహజంగా కష్టాలు సమస్యలు మాకు వస్తూనే ఉంటాయి. అయినప్పటికీ దాంట్లో మేము చిక్కుకోకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మేము మెలకువగా ఉండి మేము ప్రార్థన చేసుకుంటే దేవా మా శోధన మేము జయించగలుగుతామని నువ్వు మాకు నేర్పించినందుకు నీకు వందనాలు. కాబట్టి మేము దేవా సంఘం అందరం కూడా మెలకువ కలిగి ప్రార్థించడం మాకు నేర్పించండి. నిర్విచారంగాను నిర్లక్ష్యంగాను ఉండకుండా కాపాడండి. భయంతోనూ నిర్లక్ష్యం ఉండకుండా కాపాడండి. ధైర్యాన్ని మేము కలిగి విశ్వాసం కలిగి దేవుడు మాకున్నాడని గుర్తు చేసుకుంటూ దేవా మరి సోదరులో తెప్పించే దేవుడు నిన్ను నమ్ముకుని ప్రభు ప్రార్థించడం మాకు నేర్పించండి. ప్రార్థనా జీవితాన్ని అధికించేయండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవా మరి విరోధిని అపవాది గర్జన సింహోలే ఎవరిని మింగుదునని వెతుకుతూ తిరుగుతూ అడగను. కాబట్టి మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పావు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉపయోగించుకుని మమ్మల్ని బలహీనపరచడానికి మమ్మల్ని నీకు వ్యతిరేకంగా ప్రభు ప్రేరేపించి వారు దూరం చేసి మమ్మల్ని వారు పట్టుకోవడానికి ప్రయత్నించిన ఈ పరిస్థితుల్లో నైనా మేము మెలకువతో ఉండి ప్రార్థించుకోవడానికి కృప మాకు దయచేయండి. సంఘం అంతటినీ నీ కృపలో భద్రపరచండి. అంతేకాకుండా మరి ఏస్కేల్ ద్వారా నువ్వు చెప్పావు నైనా ఇశ్రాయేల్ సంఘం అంతా ఆ రోజుల్లో మరి ఉన్న పరిస్థితులను తెలియజేస్తావు. మరి ఆ దర్శనంలోనైనా ఆయా లోయలో ఎముకలు కనపడుతున్నాయి. అదంతా సంఘం, అదందరూ ప్రజలు. ప్రభువా నీకు వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అది ఒక వ్యక్తి యొక్క ఎముకలు కాదు, కానీ ఆ యొక్క ఇశ్రాయేలు సంఘ పరిస్థితి ఎముకల్లాగా ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయి. సంఘంగా మరలా జీవంతో నింపబడి సంఘంగా ఐక్యంగా ఉండాల్సిన పరిస్థితులు రావాలని కోరుకుంటున్నాం. అయితే అది మేము ప్రకటించాలని నువ్వు కోరుకుంటున్నావు. యేసుకెళ్ళి చెప్తావు, నువ్వు ప్రవచించు, నరపుత్రుడా నువ్వు జీవాన్ని ప్రకటించమని చెప్తున్నావు. కాబట్టి పరిస్థితుల్లో మేము ఎండిపోకుండా ఉండాలి. సంఘంగా చల్లారిపోకూడదు. సంఘంగా ఎవరికో దూరంగా ఉన్నా ఎండిపోకుండా కాపాడండి. ఒక ఎదుగే పరిస్థితులున్నా, అది వ్యక్తిగత సమస్యలున్నా పరిస్థితులున్నా మీ జీవాన్ని ప్రకటించడం మాకు నేర్పించండి. సమస్యల మీద విజయం ప్రకటించడం మాకు నేర్పించండి. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మమ్మల్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మమ్మల్ని ఉజ్జింపు చేయండి, మమ్మల్ని మండించండి. సంఘం ప్రభా మరి ఒకరిగా ఎడమగానో దూరంగానో ఉంటున్నాం. గృహాలకే మరి నైనా తండ్రి మరి పరిమితులు అయిపోయిన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో తండ్రి సంఘం సర్వత్ర సంఘాన్ని స్థానిక సంఘాలని అయ్యా అన్నింటినీ మీరు బలపరచండి, ఉద్యోగంతో నింపండి. నీకే స్తుతులు స్తోత్రాలు. ఏ రకంగా చల్లారిపోకుండా విశ్వాసాలు ఆరిపోకుండా నువ్వు సెలవు ఇచ్చేవారైనా భూమి మీద మనిషి కుమారుడు వచ్చినప్పుడు దేవా విశ్వాసం కనుగొంటానా అని అన్నా ప్రభా. విశ్వాసాన్ని కోల్పోయి ఇంటిపై చచ్చిన వారి వాళ్ళని ఎముకల్లాగా మేము ఎవరూ కాకూడదు ప్రభా. కనికరించండి ప్రభా. నిర్విచార స్థితిలో మీరు దిగజారిపోకుండా కాపాడండి. మెలకువతో సంఘం ఉండి ప్రార్థించడానికి మీరు కృప దయచేయండి. అంతేకాదు ఉన్న పరిస్థితుల్లో విజయాన్ని ప్రకటించుకుంటూ దేవా నేను మీ ముందుకు సాగటానికి సహాయం చేయండి. వాక్యాన్ని విన్న వారందరూ హృదయాల్లో ఫలింపు చేయండి. అందరికీ ధైర్యాన్ని పుట్టించండి, విశ్వాసం అధికించేయండి. వెలుగుని ప్రార్థించడానికి సహాయం చేయండి. ఉన్న సమస్యలు దేవా ఏమి కూడా మమ్మల్ని ఏమి చేయలేవు, దేవుడు మాకు తోడుగా ఉన్నాడని ధైర్యం కలిగి ముందుకు సాగిపోవడానికి అయా కృప మాకు సంఘానికి ప్రసాదించి మహిమ పొందమని ఈ సమయంలో మరొకసారి సంఘంతో పాటు సర్వత సంఘాన్ని గురించి ప్రార్థిస్తున్నాము. అలాగే సమస్త సంఘాన్ని అయితేనేమి ప్రపంచాన్ని అయితేనేమి పట్టి పీడిస్తూ దేవా మరి ఎంతో ఆందోళన గురించి సమస్యను దేవా కరోనా వైరస్ సమస్యని చేతుల్లో తీసుకొస్తున్నాము. నదులని యేసు క్రీస్తు నామములో ఆ వైరస్ మేము శపిస్తూ లయపరుస్తున్నాను. దానికన్నా బలవంతుని యేసు నామంలో కొట్టివేస్తున్నాము. యేసు నాములో అది ఆరిపోవును గాక, యేసు నాములో ప్రపంచమంచి తొలగిపోవును గాక. దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా నీకు వందనాలు. ప్రపంచానికి స్వస్థత ప్రకటిస్తున్నాము. దేవా కరోనా వైరస్ నుంచి అయా ప్రజలందరికీ స్వస్థత ప్రకటిస్తున్నాము. మరి ఎవరికి కొత్త వారికి రాకూడదని యేసు రక్తాన్ని ప్రపంచంలో ప్రతి ప్రజల మీద, మా దేశ ప్రజల మీద, మా ప్రాంత ప్రజల మీద, మీ మనీ ప్రాంత ప్రజల మీద రక్తాన్ని వేడుకుంటున్నాను. ఇంతవరకు నీ కాపుదలు భద్రపరచావు. ఈ వైరస్ కారణంగా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో వారందరికీ నీ కృపాని ఆదరణ తోడుగా ఉండండి. వారందరిలోనూ జీవాన్ని స్వస్థతను మేము ప్రకటిస్తున్నాం ప్రభు.
మరణాల సంఖ్య పూర్తిగా తొలగిపోవాలని కోరుకుంటున్నాం. తగ్గిపోవాలని, పూర్తిగా తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాం. సంఘం మరలా పూర్వ వైభవం అనుభవించాలి. దేశము ప్రపంచం మళ్ళా పూర్వస్థితికి రావాలి. నీ కృపను వేడుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు. సహాయం చేయండి. యాదంతట్లో మీరు మాతో ఉన్నందుకు వందనాలు. సంఘం అంతటిని కృపలో భద్రపరిచి దీవించండి. సర్వత సంఘాన్ని మీరు దీవించి కాపాడి మహిమ పొందండి. మరొకసారి మా ప్రార్థన మీరు అంగీకరించి మమ్మల్ని ఇంకా బలపరిచి మహిమ పొందమని, వాక్యం ఉంచిన బిడ్డలందరూ మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమాను, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య అన్యోన్య సహవాసము, సమాధానము, ఆదరణతోడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా నిత్యము తోడే మనం కాపాడి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్.